అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగవేరు. థ్యాంక్స్ లాట్ మన రెస్పెక్ట్ సినిమా నా ఛానల్ ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ కాల్ అండి. సో ఈ కాస్టింగ్ కాల్ కంటే కూడా క్రూ కాల్ అంటే కరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే చాలామంది మన సబ్స్క్రైబర్స్లో సార్ నేను కథలు చెప్తాను, నా దగ్గర కథలు ఉన్నాయి, సో నేను కథలు చాలా బాగా రాస్తాను, స్క్రీన్ ప్లే చాలా బాగా రాస్తాను, డైలాగ్స్ చాలా బాగా రాస్తాను అని అంటూ ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళకు మంచి అవకాశం అండి. వీళ్ళకి కంటెంట్ రైటర్స్ కావాలంట. మీకు సినిమా వెబ్ సిరీస్కి కథలు రాయటం వచ్చి మీ టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి ఎదురు చూస్తున్నారా? మీకోసం ఈ అవకాశం అని ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చారండి. అది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దాంతోపాటు మన సబ్స్క్రైబర్లు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి వివేక్ అడిగారండి, సార్ నేను ఒక థియేటర్ గ్రూప్ వాళ్ళు ఆల్ ఆర్ వెల్కమ్ టు సీ దిస్ ప్లే అని మెసేజ్ వచ్చింది, అది జూన్కి అంటే ఒకసారి డ్రామా వేయడానికి ఛాన్స్ ఇస్తారా అని అడిగాను. లేదు బ్రదర్, మా వర్క్షాప్లో జాయిన్ అయిన వాళ్ళనే తీసుకుంటామని అన్నాడు. ఫీ అడిగితే యాక్టింగ్ వర్క్షాప్ 1 మంత్కి 10,000, మళ్ళీ 10,000 దాంట్లో నాటకాలు వేయనీయరంట, జస్ట్ నేర్పిస్తారంట. 2 months వర్క్షాప్ వచ్చేసి 25K. ఇలా మంచిగా చేస్తేనే నాటకాలు వేయిస్తారంట. అయితే నా కాడ నా దగ్గర పైసలు కట్టే అంత స్తోమత లేదు సార్, చిన్న రోల్ అయినా ఇవ్వండి, నాకు థియేటర్ అంటే చాలా ఇంట్రెస్ట్ అని. అంటే ఇదే కాదు బ్రదర్, ఈ థియేటర్ గ్రూప్లో జాయిన్ కావాలంటే పైసలు కట్టి వర్క్షాప్ చేస్తేనే తీసుకుంటారు అని చెప్పాడు సార్. సో మాలాంటి పూర్వ వాళ్ళకి థియేటర్ చేయాలి అనే కలగానే ఉంటుందా సార్? ఇఫ్ నాట్, ఎలా జాయిన్ కావాలో ఒక డీటెయిల్డ్ ప్రాసెస్ వీడియో చెప్తారా అని మన వివేక్ గారు అడగటం జరిగిందండి. తప్పకుండా దీనికి ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తాను. సో వివేక్ గారు, ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే మీరు దేనికోసం థియేటర్ చేద్దాం అనుకుంటున్నారు? మీ ప్యాషనా, లేదంటే మీరు థియేటర్ చేసుకొని రావటం వల్ల సినిమాల్లోకి అవకాశం వస్తుంది అనుకుంటున్నారా, లేదంటే వాట్ ఎగ్జాక్ట్లీ యూఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ఏ థియేటర్ వర్క్షాప్స్ అనేది ముందు మీరు మెయిన్గా తెలుసుకోవాలి. దాంతోపాటు ఇప్పుడు మీరు థియేటర్ చేస్తే మీకు సినిమాల్లో అవకాశాలు ఈజీగా వస్తాయని ఒక ట్రాన్స్లో మీరు ఉన్నట్లయితే, బలగం సినిమా చూసారా? మీరు చూసినట్లయితే మీకు గుర్తు ఉంటే ఒకసారి గుర్తు చేసుకునే ప్రయత్నం చేయండి. లేదంటే ఒకసారి ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో అయితే స్క్రీన్ అవుతుందో దాన్ని ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. బలగం సినిమాలో నాకు తెలిసినంత వరకు అందులో బాబాయ్ క్యారెక్టర్ చేశారో, హీరో గారికి బాబాయ్ క్యారెక్టర్ ఎవరైతే చేశారో ఆయన మైమ్లో అలాగే థియేటర్లో ఆల్మోస్ట్ 30+ years నుండి ఆయన మైమ్ అండ్ ఏమంటారు థియేటర్లో యాక్ట్ చేస్తూ ఉన్నారండి. ఆయనకి ఇన్ని సంవత్సరాల తర్వాత బలగం అని ఒక సినిమా వచ్చింది. ఆ తర్వాత కూడా ఆయనకి చెప్పుకోదగ్గ సినిమాలు అనేవి లేవు. అలాగే మీరు మిడిల్ క్లాస్ మెలడీస్ అనే సినిమా చూసారా? మిడిల్ క్లాస్ మెలడీస్ అనే సినిమాలో మన విజయ్ దేవరకొండ తమ్ముడు ఎవరైతే ఉన్నారో ఆయన ఆ సినిమాలో హీరో. అలాగే ఆ హీరో గారికి ఫాదర్ క్యారెక్టర్ ఎవరైతే చేశారో ఆయన నాకు తెలిసినంత వరకు జయప్రకాష్ గారితో, సమరసింహారెడ్డి విలన్, అలాంటి వాళ్ళతో దగ్గర ఒక 30 నుండి 50,000 నాటక ప్రదర్శనలు ఇవ్వటం జరిగిందండి. సో ఆయన కూడా నాటక రంగంలో చాలా అంటే చాలా, ఆయన నాటక రంగంలో చేస్తూ టీవీలో చేస్తున్నప్పటికీ కూడా ఆయనకి సినిమాల్లో అవకాశం మొన్న రీసెంట్గా ఏది మిడిల్ క్లాస్ మెలడీస్ తోటి కొంచెం నేమ్ వచ్చింది. ఆ తర్వాత కొంచెం ఆయన బిజీ అయ్యారు. సో నేనేమంటాను అంటే థియేటర్లో చేయటం వల్ల మీకు సినిమాల్లో అవకాశం వస్తుందా అంటే దట్ యూ నీడ్ టు, అది అంత కరెక్ట్ ఫార్మాట్ కాదు అనేది నా ఒపీనియన్. ఇప్పుడు మీరు సినిమాలు చేయాలి అనుకున్నప్పుడు సినిమాలు చేసుకుంటూ ఉండాలి. థియేటర్లో చేస్తూ సినిమాలో చేయాలి అంటే సేమ్ సీరియల్స్లో చేస్తూ సినిమాల్లో చేసినట్టే ఉంటుంది. ఇక్కడ థియేటర్లో ఏంటంటే మీకు నాటకాల్లో నెలలో ఇన్ని రోజులు మీరు ఆక్యుపైడ్ అయి ఉంటారు, బట్ అందులో మీకు వచ్చే అమౌంట్ అనేది కూడా చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే థియేటర్కి ఎంతమంది ఆడియన్స్ వస్తారు, సో ఆడియన్స్ వచ్చినా కూడా దానికి డబ్బులు అసలు వస్తాయా రావా, టికెట్లు పెట్టి ప్రదర్శన ఇవ్వాలా, లేదంటే ఫ్రీ ప్రదర్శనలు, ఎక్కువగా ఫ్రీ ప్రదర్శనలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఈ ఫ్రీ ప్రదర్శనలు చేయించుకునే వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే ఆ ఆర్టిస్టులకు కావచ్చు, వాళ్ళ దారి ఖర్చులకు కావచ్చు, వీళ్ళు ఏదో తృణమో వనమో అనే టైప్లో ఒక లీస్ట్ అమౌంట్ అనేది ఇస్తారు. ఆ అమౌంట్లో ఉండి ఆర్గనైజర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ పంచాలి. ఇలా పంచే ఒక క్రమంలో మీకు ఎంతవరకు ఇది వస్తుంది అనేది మీరు మెయిన్గా చూసుకోవాలి. ఎందుకంటే అక్కడ సోర్స్ ఆఫ్ రెవెన్యూ అనేది చాలా తక్కువ. సో మీరు 20 రోజులు 25 రోజులు అక్కడ బ్లాక్ అయిపోయి ఉన్నారనుకోండి, మీకు అలాంటి టైంలో ఒక సినిమా వచ్చింది అనుకోండి, ఆ సినిమాలో మీరు డేట్స్ అనేవి క్లాష్ అయ్యి
మీరు ఒకసారి థియేటర్ కమిట్ అయిన తర్వాత అది వదలలేక ఇటు డేట్స్గా మీకు వర్కౌట్ అవ్వక మీకు సినిమాలు రాకపోవడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అలాగే సీరియల్ వాళ్ళ ప్రాబ్లం కూడా అది. సీరియల్స్ ఏంటంటే నెలలో ఒక 15 రోజులు వాళ్ళు ఒక సీరియల్ చేస్తున్నట్లయితే 15 రోజులు 2 సీరియల్ చేస్తున్నట్టయితే సుమారు 25 డేస్ మీరు బ్లాక్ అయ్యి ఉంటారు. అలా బ్లాక్ అయ్యి ఉండటం వల్ల జరిగే అనర్థాలు ఏంటి అంటే మీకు ఏమంటారు, సినిమాకి ఏవైతే డేట్స్ రిక్వైర్మెంట్ ఉంటాయో ఆ డేట్స్ని మీరు చేయలేరు. సో అలాంటి సందర్భంలో అతను టీవీ చేస్తుంటాడు, నెలలో 20 రోజులు బిజీగా ఉంటాడు అని మీకోసం పెద్ద హీరోలు కావచ్చు, హీరో కావచ్చు, వాళ్ళ డేట్స్ అన్ని షఫల్ చేసుకోరు కదా. సో మీకు అవకాశాలు రావడం అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో గెటింగ్ బ్యాక్ టు ద మెయిన్ పాయింట్ ఏంటి అంటే మిమ్మల్ని ఒక 10,000 అడిగారు, ఒక నెలకి మీకు వర్క్షాప్లో నేర్పిస్తాను అంటున్నారు. సో 2 నెలలకు 25,000 అడిగారు, కానీ వాళ్ళు మిమ్మల్ని నేర్పిస్తారు తప్పించి మీ చేత యాక్ట్ చేయించడం అని అంటున్నారు. సో ఈ థియేటర్ వాళ్ళకి కొన్ని నార్మ్స్ ఉంటాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నాటక సంస్థను పెట్టుకున్నాను అనుకోండి, నా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నాకు ఉంటాయి. అలాగే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. కాబట్టి ఒకవేళ వాళ్ళు అడిగారు, మిమ్మల్ని అడగకుండా నేర్పించే నాటక సంస్థలు ఏమైనా ఉన్నాయో ప్రయత్నించండి. అలాగే మీకు ఇక్కడ నేనేమంటానంటే మెయిన్గా మన కళ అనేది ఒకటి ఉంది, దానికి మన పేదరికం అనేది యాడ్ చేస్తూ ఉంటారు. అంటే నేను సిల్లీగా చెప్పట్లేదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు రీసెంట్గా మన సబ్స్క్రైబరే ఒక ఆయన ఫోన్ చేసి సార్ నేనే భయంకరమైన పేదవాడిని సార్, అమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోయారు సార్, సో నాకు సినిమాలంటే చాలా ఇంట్రెస్ట్ సార్, నేను చాలా ఫినాన్షియల్గా చాలా ఇబ్బందుల్లో ఉన్నాను సార్, నన్ను ఏదో రకంగా మీరు హీరో చేయండి సార్ అని అడిగాడు. అంటే అతను అడిగిన దానికి అతని కోరికకి ఈ పేదరికానికి సంబంధం లేదు. ఇప్పుడు అతని పేదరికం చూసి నేను సినిమాల్లో ఛాన్స్ ఇవ్వాలా? ఎలాగా? ఇక్కడ సినిమా అనేది కొన్ని కోట్ల డబ్బుని ఇన్వెస్ట్ చేసి మనం చేస్తున్న ఒక బిజినెస్. నీలో టాలెంట్ ఉన్నట్లయితే, నీలో స్కిల్ ఉన్నట్లయితే, నువ్వు ప్రయత్నించినట్లయితే, ఆ ప్రయత్నం వర్కౌట్ అయినట్లయితే నీకు సినిమా అవకాశం వస్తుంది తప్పించి నువ్వు ఇప్పుడు నేను కింద స్క్రోలింగ్ వేయలేను కదా, ఇతను పేదవాడు కాబట్టి ఇతనికి ఫినాన్షియల్గా భయంకరమైన ఇబ్బందుల్లో ఉన్నాడు కాబట్టి ఇతనికి నేను సినిమా అవకాశం ఇచ్చాను, కాబట్టి ఆ సినిమా అవకాశాలని ఇతను పేదవాడు కాబట్టి మీరు థియేటర్కి వచ్చి సినిమా చూడండి అని నేను పోస్టర్ల మీద వాటి మీద వేయలేను కదా. సో మీరు ఏదైతే మాట్లాడుతున్నారో మీ పేదరికం, మీ టార్గెట్ ఏదైతే ఉందో రెండు మెర్చ్ అవ్వండి. సో దయచేసి అవి మాట్లాడటం మానేసేయండి. మీకు ఒక ప్యాషన్ ఉంది, మీరు పేదవాళ్ళు, మీరు ఫుడ్ తింటున్నారు కదా, మీరు పేదవాళ్ళు, మీరు కావాల్సిన ఇదంతా జరుగుతుంది కదా. అలాగే మీ ప్యాషన్ ఏదైతే ఉందో దానికోసం మీరే కష్టపడాలి, మీకోసం ఎవరు కష్టపడరు. ఇప్పుడు ఆ థియేటర్ అనేది రన్ చేయడానికి వాళ్ళకి కొంత అమౌంట్ అనేది ఖర్చు అవుతుంది. సో వాళ్ళు ఖర్చును వదిలేసి మీరు పేదవాళ్ళు కదా అని మీకు అవకాశాలు ఇవ్వడం అనేది జరగదు. అవన్నీ కొంచెం ప్రాక్టికల్గా వర్కౌట్ అయ్యేవి కాదు. కాబట్టి మీకు నిజంగా ప్యాషన్ ఉన్నట్లయితే వాళ్ళు ఏదైతే టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టుకున్నారో ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్లోకి మీరు వెళ్ళాలి తప్పించి మీకోసం వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి మార్చారు. ఎందుకంటే మీరు కట్టడానికి ప్రిపేర్డ్గా లేదు. కడతాను అని వాళ్ళ దగ్గర 10 మంది తిరుగుతూ ఉంటారు కదా, ఎవరైతే కట్టేయగలరో వాళ్ళని తీసుకుంటారు. అంతే తప్పించి అయ్యో పాపం ఇతను ఫినాన్షియల్గా ఇబ్బందుల్లో ఉన్నాడు కదా అని మీకు అవకాశం ఇవ్వటం అనేది అయితే జరగదు. అది సినిమాల్లో అయినా, టీవీలో అయినా, ఇంకో దాంట్లో అయినా. పేదరికం అనేది ఇక్కడ ఈ పర్టికులర్ ప్లేస్లో వర్కౌట్ అవ్వదు అనేది నేను మెయిన్గా మీకు చెప్పదలుచుకునేది. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను, మీరు దీన్ని పాజిటివ్గా తీసుకుంటారు అని అనుకుంటున్నాను. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ కాల్, ఇంకా మీకు ఇలాంటి డౌట్స్ కానీ, క్వశ్చన్స్ కానీ, క్వైరీస్ కానీ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా అడిగే ప్రయత్నం చేయండి. నేను ఖచ్చితంగా ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తాను. సో గెటింగ్ బ్యాక్ టు ద క్రివ్ కాల్, చెప్పాను కదండి, మీకు సినిమాకి, వెబ్ సిరీస్కి కథలు రాయటం వచ్చి మీ టాలెంట్ని ప్రూవ్ చేసుకోవాలనుకున్నట్లయితే మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి 9491249914. ఐ రిపీట్ 9491249914. సో వీడియో నచ్చిందా? లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.